ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా 6వ మ్యాచ్లో కూడా టీమిండియా గెలుపొందింది. శ్రీలంకతో శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమిండియా సూపర్ ఓవర్లో గట్టెక్కింది. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ సంచలన బౌలింగ్తో ఓటమి నుంచి తప్పించుకుంది టీమిండియా. ఆఖరి ఓవర్లో శ్రీలంక విజయానికి 12 పరుగులు అవసరం కాగా హర్షిత్ రాణా తొలి బంతికే సెంచరీ హీరో పాతుమ్ నిస్సంకని క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. తర్వాతి 3 బంతుల్లో 5 పరుగులు రాగా 5వ బంతిని శనక బౌండరీ తరలించాడు. దాంతో ఆఖరి బంతికి శ్రీలంక విజయానికి 3 పరుగులు అవసరం కాగా 2 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాతుమ్ నిస్సంక వికెట్ తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక సూపర్ ఓవర్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్ చేయగా తొలి బంతికే కుశాల్ పెరీరా అవుట్ అయ్యాడు. తర్వాతి 2 బంతులకి వైడ్ సాయంతో 2 పరుగులే రాగా 4వ బంతికి డసన్ షనక సింగిల్ తీయబోయి రన్అట్ అయ్యాడు. అయితే రన్అట్ కంటే ముందే ఎంపైర్ క్యాచ్అవుట్ ఇవ్వగా షనక రివ్యూ తీసుకున్నాడు. కానీ బంతి బ్యాట్ కి తగలకపోవడంతో నాట్అవుట్ గా తేలింది. ఎంపైర్ నిర్ణయం తర్వాత బంతి డెడ్ అవుతుంది కాబట్టి రన్అట్ లెక్కలోకి రాదు. దాంతో షనక అవుట్ అవ్వకుండా బచాయించాడు. ఈ నిర్ణయం అభిమానులతో పాటు భారత ఆటగాళ్లని అయోమయానికి గురిచేసింది. కానీ ఎంపైర్లు ఆటగాళ్లకి వివరించి చెప్పారు. కానీ మరుసటి బంతికే షనక క్యాచ్అవుట్ అయ్యాడు. దాంతో భారత లక్ష్యం 3 పరుగులుగా నమోదైంది. అనంతరం భారత్ ఒక్క బంతికే 3 పరుగులు చేసి గెలుపొందింది. ఏకపక్ష మ్యాచ్లతో చప్పగా సాగిన ఆసియా కప్ 2025 టోర్నీలో ఈ మ్యాచ్ అసలు సిసలు మజాని అందించింది. చరిత్రలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్స్లో 6 వికెట్లకి 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు, తిలక్ వర్మ 49 పరుగులు చేసి తమ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరెగ్గా సంజు శాంసన్ 39 పరుగులు, అక్షర్ పటేల్ 21 పరుగులు చేసి మెరుపులు మెరిపించారు. శ్రీలంక బౌలర్స్లో మహేష తీక్షణ, దుష్మంత్ చెమీరా, వానిందు హసరంగ, డసన్ షనక, చరిత్ అసలంక చెరో వికెట్ తీశారు. అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్స్లో 202 పరుగులే చేసింది. పాతుమ్ నిస్సంక సెంచరీతో చెలరెగ్గా కుశాల్ పెరీరా 58 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. డసన్ షనక 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 22 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఇక టీమిండియా బౌలర్స్ లో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా తలొక వికెట్ తీశారు.